సరే, తిరిగి స్వాగతం. మరియు ఇది లెక్చర్ సంఖ్య 32 మరియు మనం డబుల్ ఇంటిగ్రల్స్ పై చర్చను కంటిన్యూ చేద్దాం. మరియు ముఖ్యంగా ఈ రోజు మనం డబుల్ ఇంటిగ్రల్స్ లో వేరియబుల్ యొక్క మార్పు అయిన చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చిస్తాం. కాబట్టి చివరి లెక్చర్లో మనం పోలార్ రూపాల్లో డబుల్ ఇంటిగ్రల్లను చూశాము మరియు ఈ ఇంటిగ్రల్ డొమైన్ ప్రాంతం యొక్క చిన్న భాగాలుగా మళ్ళీ విచ్ఛిన్నం చేయడమే ఆలోచన. ఈ డెల్టా ఐ వైశాల్యం యొక్క ఈ చిన్న భాగానికి ఇక్కడ సూచించబడింది మరియు ఇది డెల్టా ఆర్ మరియు డెల్టా తీటా యొక్క ఆర్ రెట్లు ఇక్కడ ఉంది. డెల్టా తీటా ఇక్కడ కోణం మరి ఆర్ దీని నుండి సర్క్యులర్ వరకు వ్యాసార్థం ఆర్. మరియు ఆ సందర్భంలో పోల్ ఆలోచన ఏమిటంటే ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ లో ఇంటిగ్రల్ గా ఉంటే మనం పోలార్ కోఆర్డినేట్ గా కన్వర్ట్ చేయవచ్చు. ఈ ఎక్స్ మరియు వైను ఆర్ కాస్ తీటా మరియు ఆర్ సైన్ తీటా సబ్స్టిట్యూటింగ్ చేయడం ద్వారా మరియు ఈ dx dy అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చివరికి xy నుండి సబ్స్టిట్యూషన్ చేశాం. ఈ రిలేషన్ ద్వారా ఆర్ తీటా కోఆర్డినేట్స్ ఆర్ కాస్ తీటా మరియు y సైన్ తీటా. కాబట్టి ఇది అద్భుతమైన సబ్స్టిట్యూషన్, కానీ నేరుగా ప్రాథమిక నిర్వచనంతో మనం దీన్ని ఎలా చూసినా ప్రాథమిక నిర్వచనం ఆర్ చిత్రం వద్దకు వస్తోంది. మరియు అందువల్ల ఇది ఇక్కడ వేరియబుల్ x మరియు y నుండి ఆర్ కాస్ తీటా మరియు ఆర్ సైన్ తీటా యొక్క సబ్స్టిట్యూషన్ కాదు, కానీ ఈ కారకం ఆర్ అక్కడ కనిపించింది. ఆపై మాకు dr d తీటా ఉంది మరియు ఈ r కి సంబంధితంగా మనం ఇప్పుడు r మరియు తీటా యొక్క పరిమితులను సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం మరింత సాధారణ కేసు కోసం వెళ్తాము మరియు మనము కార్టీసియన్ నుండి పోలార్ కోఆర్డినేట్కు వెళ్ళినప్పుడు ఇది ఒక నిర్దిష్ట పరిస్థితి అవుతుంది. కానీ సాధారణంగా మనకు వేరే రకమైన వేరియబుల్స్ ఉంటే అప్పుడు ఏమిటి, ఈ అంశంతో ఎలా వ్యవహరించాలో మరియు నేటి లెక్చర్లో ఇప్పుడు చూస్తాం. కాబట్టి మనకు ఒకే ఇంటిగ్రల్ x పరిమితి ఉందా లేదా అని గుర్తు చేసుకోవటానికి x యొక్క పరిమితులు చాలా వరకు. మరియు ఇప్పుడు మనం కొత్త వేరియబుల్కు సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి x ఇక్కడ t అని చెప్పండి. ఈ రిలేషన్ ద్వారా xgtకి సమానం. కాబట్టి మనం ఏమి చేస్తామో వెంటనే ఇక్కడ నుండి మన d ఏమవుతుందో తెలుస్తుంది. కాబట్టి d ఈ రూపంలో g' t మరియు dt అవుతుంది. ఆపై మనం ఈ x ని g మరియు dx గా g' t dt గా సబ్స్టిట్యూట్ చేస్తాము మరియు తరువాత సంబంధిత పరిమితులు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి t యొక్క సంబంధిత పరిమితులు ఇప్పుడు మనకు ఉన్నాయి మరియు ఈ x కొత్త ఫంక్షన్ ద్వారా ప్రత్యామ్నాయం చేయబడింది. g t మరియు dx కోసం మనం ఇక్కడకు వచ్చాము g' t dt. కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ ఇంకేదో ఇంటిగ్రల్ ఉంటే అది g'. ఈ g యొక్క డెరివేటివ్ మరియు ఈ సంబంధిత పరిమితులు ఈ సబ్స్టిట్యూషన్ నుండి మళ్ళీ లెక్కించబడతాయి. కాబట్టి ఇది ఈ g యొక్క ఈజీగా ఉంటుంది మరియు ఈ b ఇంకోటేమి కాదు g d యొక్క. కాబట్టి ఆ విధంగా మనం ఈ కొత్త లిమిట్స్ ను కూడా కంప్యూట్ చేశాము మరియు మనం వేరియబుల్ను సబ్స్టిట్యూట్ చేశాము మరియు ఈ dx dt కి బదులుగా మరొక కారకంలో వచ్చింది. కానీ ఈ g యొక్క డెరివేటివ్ యొక్క ఉత్పన్నాల పరంగా ఉంది. కాబట్టి రెండు వేరియబుల్స్ లేదా డబుల్ ఇంటిగ్రల్లో మనకు ఇంటిగ్రల్ గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి రకమైన డెరివేటివ్ మనకు లభిస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ డబుల్ ఇంటిగ్రల్ ఉంటే xy dy. ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్ చేయాలనుకుంటే అప్పుడు x ను ఈ పై u v మరియు y చేత ఇవ్వబడింది. u v కొన్ని ఫంక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి మా క్రొత్త వేరియబుల్స్ u మరియు v పాత వేరియబుల్స్ ఇక్కడ x మరియు y ఉన్నాయి. కాబట్టి మనం ఈ రిలేషన్తో xy నుండి u v కి వేరియబుల్స్ మార్చాలనుకుంటున్నాము. x అనేది phi కి సమానం మరియు y psi u v కు సమానం. కాబట్టి ఇక్కడ మనకు క్రొత్త ప్రాంతంపై
ఈ ఇంటిగ్రల్ ఉంది అంటే అదే ప్రాంతం కానీ కొత్త వేరియబుల్స్ u మరియు v కోసం తద్వారా మనం ఇక్కడ ఉపయోగించినవి విభిన్న నోటేషన్ ప్రై మరియు తరువాత మనం ఇక్కడ నేరుగా సబ్స్టిట్యూట్ x ఈ phi కోసం మరియు y కోసం మనం ఈ psi ని సబ్స్టిట్యూట్ చేస్తాం దీని యొక్క ఫంక్షన్. కాబట్టి ఇవి సహజంగా dx dy కోసం మనం ఈ du dv ను పొందుతాం కానీ ఈ మరొక అంశంతో మనం ఇంతకు ముందే చర్చించాం. కాబట్టి ఒక వేరియబుల్ లేదా పోలార్ కోఆర్డినేట్ విషయంలో మీరు దీనిని r d తీటాగా పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ కొంత అంశం ఉంది ఈ j మరియు మనం ఈ అబ్సల్యూట్ వాల్యూను తీసుకున్నాము కూడా మనం దీనికి ప్రూఫ్ కూడా చూడము ఎందుకంటే ఇది కొంచెం పాల్గొన్న టాపిక్. కాబట్టి ఇప్పుడు ఈ j ఇక్కడ ఏమిటి కాబట్టి ఈ j మళ్ళీ డెరివేటివ్ మనం జాకోబియన్ అని పిలిచేది కాబట్టి ఇక్కడ జాకోబియన్ xy విత్ రెస్పెక్ట్ టు ఈ u మరియు v xy అని పిలుస్తారు ఇది డిటర్మినెంట్ రూపంలో కంప్యూట్ చేయబడుతుంది. ఈ x యొక్క పార్షియల్ డెరివేటివ్ ఇక్కడ మొదటి టర్మ్ x యొక్క పార్షియల్ డెరివేటివ్ ఇప్పుడు v కి సంబంధించి x యొక్క పార్షియల్ డెరివేటివ్ v కి సంబంధించి y మరియు v కి సంబంధించి మరియు ఇక్కడ ఈ z టర్మ్ మనం ఈ 1 మరియు అబ్సల్యూట్ వాల్యూను కంప్యూట్ చేస్తాము ఈ du dy తో ఇంటిగ్రల్ కి వెళుతుంది కాబట్టి ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఆపై ఈ r ప్రైమ్ యొక్క పరిమితులు ఒకే ప్రాంతం తప్ప మరొకటి కాదు కానీ ఇప్పుడు మనం u మరియు v పై కంప్యూట్ చేయాలి. కాబట్టి కొత్త వేరియబుల్స్ ప్రకారం పరిమితులు u మరియు v కాబట్టి ఇప్పుడు మనం కంప్యూట్ చేయవచ్చు లేదా పాత వేరియబుల్స్ ఇక్కడ xy ను కొంత అనువైనవిగా సబ్స్టిట్యూట్ చేయవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇంటిగ్రాండ్ లేదా ప్రాంతం r ను బట్టి మనకు కొంత ఇతర తగిన సబ్స్టిట్యూషన్ ఉండవచ్చు. ఇది ఇంటిగ్రల్ మూల్యాంకనం సులభం చేస్తుంది. కాబట్టి ఒక నిర్దిష్ట కేసును చూడాలనుకుంటే మనం పోలార్ రూపాలకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమి జరుగుతుంది అంటే xr cos కి సమానం మరియు yr sin కి సమానం. కాబట్టి ఆ సందర్భంలో x సమానంగా ఉంటుంది cos θ yr sin θ. మనం ఈ జాకోబియన్ను ఇక్కడ కంప్యూట్ చేస్తే కనుక ∇x ఓవర్ ∇x కాబట్టి ∇x ఓవర్ ∇r cos θ అవుతుంది. అంటే ఇక్కడ cos θ మరియు ∇x ఓవర్ ∇θ మైనస్ rc sin θ ఇక్కడ ∇y ఓవర్ ∇r కాబట్టి ఇది sin θ అవుతుంది మరియు తరువాత y మా ∇r cos θ అవుతుంది. మరియు ఇప్పుడు ఈ డిటర్మినెంట్ యొక్క వాల్యూ r cos స్క్వేర్ t a ప్లస్ rc dx స్క్వేర్ θ మరియు మనం r కామన్ మరియు మొదలైనవి. కాబట్టి ఇది r cos స్క్వేర్ θ మరియు మైనస్ ప్లస్ r sin y θ ఇది ఏమీ కాదు మరియు r కాబట్టి మనకు ఈ డిటర్మినెంట్ వాల్యూ r గా ఉంది మరియు ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ను మార్చవచ్చు. ఇది పోలార్ కోఆర్డినేట్కు కార్టీసియన్ సమన్వయంలో ఇవ్వబడింది మరియు మనం ఇప్పటికే x మరియు y కోసం సబ్స్టిట్యూట్ చేయాల్సిన మునుపటి లెక్చర్లో చర్చించాం. r cos θ r sin θ మరియు తరువాత dx dy అవుతుంది మరియు ఈ ప్రాంతం r dr అవుతుంది. ఇప్పుడు ఈ r ప్రైమ్ పోలార్ కోఆర్డినేట్ల మరియు dθ టర్మ్స్ గా వర్ణించబడుతుంది. కాబట్టి దీనితో మనం ఇప్పుడు ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. వ్యాసార్థం యొక్క ఒక ఆక్టెంట్ యొక్క పరిమాణాన్ని కనుగొనడానికి ఇప్పుడు మనం మొదటిదాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి మరొక చాలా సరళమైన ఉదాహరణ. ఇక్కడ మనం స్పియర్ను ఉపయోగిస్తున్నప్పుడు కాబట్టి స్పియర్ యొక్క సమీకరణం మనకు తెలుసు కాబట్టి x² మరియు y² పరంగా దాని z² మనకు లభిస్తుంది. ఆపై ఇక్కడ ఒక ఆక్టెంట్లో వాల్యూమ్ కాబట్టి మనం ప్రాథమికంగా మొదటిదాన్ని పరిశీలిస్తున్నాము. ఇక్కడ వాల్యూమ్ కాబట్టి మనం ఇప్పుడు ఈ 1 మరియు మా ఉపరితలం కోసం సులభంగా కంప్యూట్ చేయగల పరిమితి స్పియర్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మనకు ఈ వాల్యూమ్ పరంగా ఇంటిగ్రల్ గా ఉంటుంది. ఇది స్పియర్
నుండి వస్తోంది ఎందుకంటే స్పియర్ యొక్క సమీకరణం z² ప్లస్ ఈ x² ప్లస్ ఈ y² స్క్వేర్ కు సమానం కాబట్టి ఇక్కడ నుండి మీరు లెక్కించవచ్చు z² మరియు మైనస్ x² మైనస్ y² కు సమానం కాబట్టి z ఇక్కడ ప్లస్ అవుతుంది ఎందుకంటే మనం కేవలం ఒకటి గురించి మాట్లాడుతున్నాం ఆక్టేన్ అక్కడ ఇది ఇంటిగ్రాండ్ అవుతుంది లేదా ఇది ఇక్కడ స్క్వేర్ మరియు మైనస్ x² మైనస్ y² తో స్క్వేర్ రూట్ మరియు ఆపై es పై dy ఉంటుంది ప్రాంతం కాబట్టి వ్యాసార్థం సర్క్యులర్ డిస్క్ కాబట్టి ఇది సర్క్యులర్ డిస్క్ x² యొక్క మొదటి క్వాడ్రంట్లో ఉంటుంది x² a ప్లస్ y² కంటే తక్కువ లేదా సమాన స్క్వేర్ కాబట్టి మొదటి క్వాడ్రంట్లో సర్క్యులర్ డిస్క్ మరియు ఇంటిగ్రల్ కోసం మన దగ్గర ఈ డొమైన్ ఎక్కడ ఉంది మరియు మనం ఇప్పుడు మారుస్తే ఈ కార్టీసియన్ కోఆర్డినేట్ పై ప్రత్యక్ష మూల్యాంకనం ఖచ్చితంగా కష్టం ఎందుకంటే ఇప్పటికే ఇంటిగ్రాండ్ మరియు ఈ కష్టం అప్పుడు ఈ స్క్వేర్ మూలాలు మళ్ళీ కనిపిస్తాయి సర్క్యులర్ డిస్క్ మరియు పోల్ గణన కారణంగా కష్టం కానీ మనం ఈ x ద్వారా పోలార్ కోఆర్డినేట్లకు మారుస్తే r cos థీటాకి సమానం మరియు y r c sin థీటాకు సమానం ఆ సందర్భంలో ఈ జాకోబియన్ 1 అవుతుందని మనం ఇప్పటికే చూశాము కాబట్టి d థీటాతో వచ్చే ఈ అదనపు కారకం మరియు అప్పుడు మనం దానిని స్క్వేర్ రూట్స్ కు ఒక చతురస్రం మరియు మైనస్ ఈ స్క్వేర్ ను మార్చాలనే సాధారణ ఆలోచన ఉంది ప్లస్ y² టర్మ్ r² అవుతుంది ఆపై మనకు ఈ r మరియు d థీటాతో ఈ జాకోబియన్ టర్మ్ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ఇంటిగ్రల్ గా ఉంది r థీటా రూపంలోకి మార్చబడింది మరియు ఈ అదనపు కారకం r వచ్చింది మరియు తరువాత మనం d థీటా టర్మ్ ను కలిగి ఉన్నాం ఇప్పుడు మూల్యాంకనం చాలా సులభం ఎందుకంటే ఈ r ఇక్కడ కూర్చుని ఉంటే మనం స్క్వేర్ మైనస్ r² ను కొన్ని కొత్త వేరియబుల్కి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనం దీన్ని ఖచ్చితంగా rdr పొందవచ్చు మనం దీనిని కన్వర్ట్ చేయవచ్చు లేదా మనం లోపలి భాగాన్ని సులభంగా మూల్యాంకనం చేయవచ్చు కాబట్టి ముందుగా ఈ కోసం ఇక్కడ ఉన్న లిమిట్స్ మనకు సర్క్యులర్ డిస్క్ ఉన్న లిమిట్స్ ఏమిటి మొదటి క్వాడ్రంట్లో కాబట్టి దీని అర్థం థీటా 0 నుండి y పై వరకు 2 మాత్రమే వెళుతుంది కాబట్టి మనకు ఈ సర్క్యులర్ డిస్క్ ఉంది మొదటి క్వాడ్రంట్లో కాబట్టి థీటా 0 నుండి ఈ పై వరకు 2 ద్వారా వెళుతుంది మరియు r 0 నుండి r వరకు వెళుతుంది కాబట్టి ఇప్పుడు సర్క్యులర్ డిస్క్ యొక్క వ్యాసార్థంకు సమానం కాబట్టి మనం ఇప్పుడు 2a తో సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు దాని ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి ఎలో కాబట్టి మనం ఇప్పుడు రెండింటిని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఇప్పుడు ఇక్కడ థీటా ఉంది కాబట్టి ఒకదానిలో ఒకటి r కి సంబంధించి ఒకే ఇంటిగ్రల్ ఉంది మరియు అది మనకు ఇక్కడ స్క్వేర్ మైనస్ r² మరియు పవర్ 3 ద్వారా 2 ద్వారా మరియు తరువాత 3 ద్వారా విభజించబడింది కాబట్టి మనం డినామినేటర్ నుండి ఈ రెండింటిని మూడింటితో గుణించవచ్చు కాబట్టి మనం చివరకు 2 ద్వారా పై ఇంటిగ్రల్ ను ఏర్పరుస్తాం ఇంటిగ్రల్లో ఏ థీటా లేదు మరియు బాహ్య ఇంటిగ్రల్ నుండి 2 ద్వారా పై వస్తుంది ఇంటిగ్రల్ నుండి మైనస్ సగం కారకం వస్తుంది ఆపై ఇంటిగ్రల్ 2 3 మరియు స్క్వేర్ మైనస్ r² పవర్ ద్వారా ఉంటుంది 3 నుండి 2 కాబట్టి ఇది కేవలం స్క్వేర్ మైనస్ r² పవర్ 3 ద్వారా 2 సగం ప్లస్ 1 మరియు తరువాత మనం 2 ద్వారా ఈ మూడింట 2 ద్వారా ఇక్కడ 2 3 మరియు స్క్వేర్ మైనస్ r² పవర్ ఈ మూడింట 2 పరిమితులు r 0 నుండి వరకు తీసుకున్నాము కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పరిమితులు ఎగువ పరిమితులు 0 అవుతాయి ఈ r కోసం దిగువ లిమిట్ దానిని 2 ద్వారా 3 స్క్వేర్ పవర్ గా చేస్తుంది అంటే మైనస్ సంకేతాలతో ప్రశ్న కాబట్టి ఇది ప్లస్ అవుతుంది చివరకు మనం ఇక్కడ సమాధానం పొందుతాం పై ద్వారా కాబట్టి 3 నుండి 6 మరియు 2 ఇచ్చేది మనం ఇక్కడ 6 మరియు ఒక క్యూబ్ తక్కువ పరిమితులను ఉంచినప్పుడు అవుతుంది కాబట్టి ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ ఈ ఆక్టేన్ చేత ఇవ్వబడుతుంది 6 ఒక క్యూబ్లోకి స్పియర్ యొక్క వ్యాసార్థం మరొక ఉదాహరణ ఇక్కడ మనం ఈ సబ్స్టిట్యూషన్ ఉపయోగించవచ్చు ఇక్కడ ఇలా ఈ పవర్ y మైనస్ x ఓవర్ y ప్లస్ x ఇవ్వబడుతుంది మరి ఈ ప్రాంతం ఇక్కడ ఉంది ఇది ఈ 2 కోఆర్డినేట్ చేత బౌండెడ్ ఉంది కాబట్టి x అక్షం
మరియు y అక్షం ఇక్కడ మనకు x+y అనే లైన్ ఉంది. x+y 2కు సమానం. అలాగే ఇది మనం దీన్ని ఇంటిగ్రల్ పరిచే ప్రాంతం ఈ ఫంక్షన్ ఈ పవర్ y మైనస్ x/y+x. కాబట్టి ఇంటిగ్రల్ గా చూసే తగిన సబ్స్టిట్యూషన్ మరియు y మైనస్ x గా కనిపిస్తుంది మరియు ఈ y+x కాబట్టి మనం సబ్స్టిట్యూట్ గా ఉంటే మనం y మైనస్ x కు క్రొత్త పేరును ఇస్తాము మరియు 2y+x కూడా. అప్పుడు ఈ ఇంటిగ్రల్ కంప్యూట్ చేయడం సులభం అవుతుంది. కాబట్టి మనం y మైనస్ x నుండి వేరియబుల్ను మార్చాము. మనం u మరియు y+x గా సబ్స్టిట్యూట్ గా చేస్తాము. మనం v గా సబ్స్టిట్యూట్ చేస్తాము. ఆపై ఈ రెండింటి నుండి మనం కూడా కంప్యూట్ చేయవచ్చు x మరియు y పరంగా. ఉదాహరణకు మనం y కి కలిపితే అది సమానం u ప్లస్ v ప్లస్ y 2 ద్వారా u ప్లస్ v కి సమానం. అదేవిధంగా మనం దీని నుండి తీసివేస్తే మనకు x ఈక్వల్ టు v మైనస్ e బై 2 వస్తుంది. ఎందుకంటే x మరియు y అనేవి v ప్లస్ u బై 2 కాబట్టి రిలేషన్స్ నుండి u మరియు v పరంగా మనకు x మరియు y టర్మ్స్ ఉన్నాయి మరియు మనం జాకోబియన్ టర్మ్ పొందవచ్చు. ఎందుకంటే కొత్త ఇంటిగ్రల్లోని కొత్త వేరియబుల్లో ఈ పరివర్తనకు ఇది అవసరం. కాబట్టి ఇక్కడ ∆x ఓవర్ ∆u మరియు ∆x ఓవర్ ∆x మనం కంప్యూట్ చేయాలి. కాబట్టి మనం ∆x ఓవర్ ఈ ∆x మైనస్ సగం ఇక్కడకు వస్తుంది మరియు ∆x ఓవర్ ∆v సగం అవుతుంది రెండవ టర్మ్ u కోసం. కాబట్టి ∆y ఓవర్ ∆u కి సంబంధించి ∆u హాఫ్ ఉంటుంది మరియు ∆y ఓవర్ కూడా హాఫ్ ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ జాకోబియన్ ఉంటుంది. ఇది 4 ద్వారా 1 మరియు మైనస్ 1 4 ద్వారా 1 అవుతుంది. కాబట్టి ఇది 1 నుండి 2 నిమిషాలు. కాబట్టి ఈ సందర్భంలో జాకోబియన్ యొక్క వాల్యూ మైనస్ సగం. కాబట్టి ఇప్పుడు చేంజ్ ఆఫ్ వేరియబుల్ మనం ఇప్పుడు డొమైన్ను చూడాలి. ఇక్కడ కొత్త వేరియబుల్స్ మరియు v కి అనుగుణంగా కొత్త డొమైన్. కాబట్టి u మరియు v ప్లేన్ డొమైన్ 0కి సమానం. కాబట్టి ఇక్కడ కాబట్టి మనకు ఈ లైన్ x 0కి సమానం. ఇది x 0కి సమానం. కాబట్టి మనకు ఈ y 0కి సమానం మరియు మనకు ఇప్పటికే ఈ లైన్ ప్లస్ y 2కు సమానం. కాబట్టి దీన్ని కలిగి ఉండటంతో మనం ఇప్పుడు వేరియబుల్స్ పరంగా కొత్త డొమైన్ను చూడాలి u మరియు v. కాబట్టి ఈ లైన్ x 0కి సమానం. ఇది ఇక్కడ సూచిస్తుంది x సమానం 0 సూచిస్తుంది. v కి సమానం కాబట్టి ఇది u కి సమానం. కాబట్టి ఇది u కి సమానం. కాబట్టి మనకు 1 వచ్చింది. v మరియు u లలో రిలేషన్ ఇది మనకు ఇస్తుంది క్రొత్త ప్రాంతం యొక్క సరిహద్దులు మరియు y 0కి సమానం x కి సమానం. కాబట్టి v కి సమానం అవుతుంది. కాబట్టి క్రొత్త ప్రాంతం యొక్క మరొక కట్టుబడి ఉంటుంది v కి సమానం మరియు మూడవ లైన్ x ప్లస్ y 2కు సమానం. కాబట్టి x ప్లస్ y 2కు సమానం అంటే v అనేది 2కు సమానం. కాబట్టి మనకు ఇది ఉంది. s కు ఈ v 2కు సమానం. కాబట్టి మళ్ళీ 3తో v మైనస్ u v కి సమానం. మనం 2కి సమానం. మనం కొత్త డొమైన్ను నిర్మించగలము. కాబట్టి ఇది v మరియు u పరంగా మనకు ఏ లైన్కు సమానం. మనకు v మైనస్ u లైన్కు సమానం. ఆపై v 2 లైన్కు సమానం. కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడు మా ఇంటిగ్రేషన్ కోసం సరికొత్తది. కాబట్టి సరే, ఇప్పుడు మనం ఈ కొత్త దాని ఆధారంగా కొత్త పరిమితులను అంచనా వేయవచ్చు. u మరియు v టర్మ్స్లో ప్రాంతం. కాబట్టి జాకోబియన్ మైనస్ సగం అని గుర్తుంచుకోండి మరియు మనం ఈ ఇంటిగ్రల్ పవర్ మైనస్ y మైనస్ x ఓవర్ y+x ను కంప్యూట్ చేయబోతున్నాం. dx dy మరియు మా సబ్స్టిట్యూట్ y మైనస్ xu మరియు y+xv మరియు ఇది v మరియు u పరంగా ఇచ్చిన కొత్త డొమైన్. కాబట్టి ఈ ఇంటిగ్రల్ కలిగి ఉన్నందున మనం ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ పవర్ ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ఇది u మరియు ఇది v. కాబట్టి మనం v పై పవర్ e మరియు ఈ సగం జాకోబియన్ కారణంగా మళ్ళీ లేదా అది మైనస్ సగం కాని ఇంటిగ్రల్ గా మనం ఎల్లప్పుడూ అబ్సొల్యూట్ వాల్యూను తీసుకుంటాము. కాబట్టి ఇది సగం ఇక్కడకు వస్తుంది మరియు తరువాత dv ఇది u మరియు v పరంగా ఈ కొత్త డొమైన్ t ని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి మనం ఇప్పుడు
u మరియు v కోసం పరిమితులను ఉంచాలి కాబట్టి మొదట మీరు ఇక్కడ u యొక్క పరిమితులను ఉంచినట్లయితే ఈ యొక్క లిమిట్స్ ఎల్లప్పుడూ ఈ లైన్ నుండి మరొక లైన్కి. సో మీ కోసం మనం ఈ లైన్లో డొమైన్లోకి ప్రవేశిస్తున్నాం మరియు ఆ లైన్ నుండి v మైనస్ యుకు సమానం అని డొమైన్ నుండి నిష్క్రమించాం. మరి క్షమించండి, u ఇక్కడ నుండి మైనస్ వికి సమానం మరియు u అక్కడ నుండి వికి సమానం. కాబట్టి మనకు u మైనస్ వికి సమానం మరియు మనకు u వికి సమానం. ఇప్పుడు ఈ v నుండి కదులుతున్న ఇటువంటి పంక్తులు సున్నాకి సమానం. v రెండు లైన్ కు సమానం కాబట్టి v సున్నాకి సమానం, రెండు వికి సమానం. ఈ కొత్త డొమైన్ కోసం సాధారణ పరిమితుల్లో మరియు ఇప్పుడు మనం సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఈ పవర్ u ఓవర్ v విత్ రెస్పెక్ట్ టు u. కాబట్టి ఇది ఈ పవర్ u బై v మరియు ఏ విత్తొకటి v ఇస్తుంది. లవములో కూర్చుంది కాబట్టి v. ఆపై ఈ పవర్ u ఓవర్ v పరిమితి ఉంచినప్పుడు మనకు ఈ పవర్ v ని ఇస్తుంది. కాబట్టి ఇది మనకు ఈ పవర్ 1 ఇస్తుంది, తద్వారా ఇక్కడ తక్కువ లిమిట్ ను మైనస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని క్లియర్ చేయడానికి మనకు ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ఉంది, ఈ పవర్ u ఓవర్ v. మరియు మనం u కోసం మైనస్ v నుండి v. కాబట్టి మనం ఇక్కడ ఎగువ లిమిట్ ను ఉంచినప్పుడు v ఇది ఇక్కడ వ్రాయబడింది మరియు మనం మైనస్ v ను ఉంచినప్పుడు ఇది మనకు ఈ టర్మ్స్ పై 1 ఇస్తుంది మరియు ఇప్పుడు ఇది కాన్స్టంట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ v కి సంబంధించి ఇది మనకు v స్క్వేర్ ఇస్తుంది. మరి ఈ రోజు 2 ద్వారా 4 యొక్క ఎగువ లిమిట్స్ 2 ద్వారా మరియు అది రద్దు అవుతుంది ఈ రెండింటి నుండి. కాబట్టి చివరకు ఈ ఇంటిగ్రల్ ఏమీ కాదు, ఈ మైనస్ సగం. సరే, కాబట్టి పోలార్ కోఆర్డినేట్లకు మార్చడం ద్వారా ఈ x² + y² ను ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్న మరొక సమస్య, మరియు ఇది సహజం ఎందుకంటే మా సమైక్యత కూడా దానికి మద్దతు ఇస్తుంది. పోలార్ కోఆర్డినేట్కు మార్చడం సహాయపడుతుంది మరియు బహుశా ఇక్కడ కూడా, ఎందుకంటే ఇది ఇక్కడ ఒక సర్కిల్. కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ యొక్క ఈ ప్రాంతం ఇచ్చిన ఇంటిగ్రల్ ను y ద్వారా x లైన్ కు సమానం. కాబట్టి ఇక్కడ మనకు y x లైన్ కు సమానం మరియు y స్క్వేర్ రూట్ కి సమానం మైనస్ x స్క్వేర్. ఎగువ కట్టుబడి ఉంది ఎందుకంటే y స్క్వేర్ రూట్ కి సమానం 2x మైనస్ x స్క్వేర్. ఆపై x సున్నాకి సమానం మరియు x 1కి సమానం. కాబట్టి ఇది ఈ కాస్ ద్వారా పరివేష్టిత ప్రాంతం ఈ ఇంటిగ్రేషన్ యొక్క ప్రాంతాన్ని మనకు ఇస్తుంది. మరియు సరిగ్గా ఏమిటి, ఇది y స్క్వేర్ 2x మరియు మైనస్ కు సమానం x స్క్వేర్. కాబట్టి ఇది y స్క్వేర్ మరియు ప్లస్ x స్క్వేర్ మైనస్ 2 x సున్నాకి సమానం. కాబట్టి మనకు y స్క్వేర్ మరియు ప్లస్ x మైనస్ 1 ఉంది హోల్ స్క్వేర్. కాబట్టి మనకు మైనస్ 2x స్క్వేర్ లభిస్తుంది మరియు 1 లభిస్తుంది, తద్వారా అక్కడ 1 ద్వారా కంప్యూట్ చేస్తుంది. కాబట్టి ఇది y స్క్వేర్ మరియు ప్లస్ a మైనస్ 1 హోల్ స్క్వేర్ మరియు 1కి సమానం. కాబట్టి వ్యాసార్థం 1 మరియు 1 0 వద్ద కేంద్రం. కాబట్టి ఇది షిఫ్ట్ సెంటర్ z మరియు ఈ 0 మరియు వ్యాసార్థం అక్కడ 1. కాబట్టి ఇది మనం ఇప్పుడు గీయవచ్చు. కాబట్టి ఇది మనకు షిఫ్ట్ a ఉన్న సర్కిల్. కాబట్టి కేంద్రం అక్కడ 1 వద్ద ఉంది మరియు ఇప్పుడు y x లైన్ కు సమానం. కాబట్టి ఇది y x లైన్ కు సమానం, y x లైన్ కు సమానం మరియు మనకు ఇక్కడ x2 x మరియు మైనస్ x స్క్వేర్ కు సమానం మరియు ఇది x0 నుండి వెళుతుంది. కాబట్టి x ఒక లైన్ కి సమానం మరియు ఈ ప్రాంతం x ఒక లైన్ కు సమానం మరియు దీని ద్వారా x నుండి x వరకు సర్కిల్ వరకు ఉంటుంది. కాబట్టి ఇది మనం ఇక్కడ ఉపయోగిస్తున్న ఇంటిగ్రేషన్ ప్రాంతం మరియు మనం ఇప్పుడు పోలార్ కోఆర్డినేట్ సహాయంతో కవర్ చేయాలి. కాబట్టి మళ్ళీ తీటా యొక్క పరిమితుల కోసం పోలార్ కోఆర్డినేట్ కోసం, ఎందుకంటే ఈ లైన్ నుండి మరియు ఇప్పుడు మనం దీనికి
వెళ్తున్నాము కాబట్టి ఇక్కడ y లైన్ కు సమానం కాబట్టి ఇది పై వలె ఉంటుంది లేదా కాబట్టి 10 పై 4 ద్వారా 1 ఎందుకంటే ఇది 1 మరియు ఇది కూడా అదే కాబట్టి 10 తీటా 1 అవుతుంది కాబట్టి 4 ద్వారా దానిపై ఉంటుంది ఆపై మనం ఈ లైన్ కు దాదాపుగా ఈ లైన్ కు వెళ్తాం కాబట్టి పై ఇక్కడ 2తో ఉంటుంది కాబట్టి ఇక్కడ 4 పై 4 వరకు ఉంటుంది ఇక్కడ నుండి 0 వరకు ఉంటుంది కాబట్టి సర్కిల్ కి 0 కాబట్టి మనం 0 నుండి వెళుతున్నాం ఆ సర్కిల్ కి తద్వారా r పరిమితి కూడా చాలా సులభం కానీ మనం ఇప్పుడు ఏమీ పొందాలి r మరియు తీటా టర్మ్స్ గా ఈ సర్కిల్ ఏమిటి కాబట్టి సర్కిల్ యొక్క పోలార్ సమీకరణం కాబట్టి ఇచ్చిన సమీకరణం y² మరియు ఈ r క్షమించండి x మైనస్ ఒక స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1కి సమానం కాబట్టి x కాస్ తీటా మైనస్ ఒక హోల్ స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ మరియు ఇది y స్క్వేర్ కోసం మరియు ఒకదానికి సమానం కాబట్టి ఇక్కడ నుండి మనం దీనిని సరళీకృతం చేస్తే మనకు r స్క్వేర్ వస్తుంది మరియు మైనస్ 2r కాస్ తీటా 1కి సమానం మొదట వచ్చేది స్క్వేర్ మరియు r స్క్వేర్ తీటా మరియు r స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మనకు ఈ r స్క్వేర్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మనకు ఈ r 2 కాస్ తీటాకు సమానం కాబట్టి ఇక్కడ ఈ సర్కిల్ 2 కాస్ తీటాకి సమానం కాబట్టి r యొక్క పరిమితులు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇప్పుడు r 0 నుండి వెళుతుంది r 2 కాస్ తీటాకు కాబట్టి ఈ ఇంటిగ్రల్ ను మొదట ఇచ్చినట్లయితే మనం ఇక్కడ ఈ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మరియు dy dx కోసం ఈ r స్క్వేర్ కు మార్చబడతాం కాబట్టి dx dy అనేది r యొక్క r d తీటా పరిమితులు 0 నుండి సర్కిల్ 0 నుండి సర్కిల్ వరకు 0 అంటే 0 నుండి 2 కాస్ తీటా మరియు అప్పుడు మనకు తీటా 4 నుండి పైకి సమానం కాబట్టి మనం ఇప్పుడు దీనిని సులభంగా కంప్యూట్ చేయవచ్చు r ఫ్రమ్ 2 నుండి కాస్ తీటా వరకు మరియు పై నుండి 2 వరకు 2గా ఉంటుంది కాబట్టి ఇది r³ అంటే r4 ద్వారా మరియు 4 మరియు పరిమితులు 2 కాస్ తీటా వరకు మరియు ఎగువ పరిమితులు మైనస్ ఈ లిమిట్స్ ను తగ్గిస్తుంది కాబట్టి ఎగువ లిమిట్స్ అప్పుడు ఇవి అవుతాయి 4 ఉన్నాయి కాబట్టి ఇది 16 అవుతుంది ఆపై 4 కాబట్టి 4 కాస్ 4 తీటా d తీటా మరియు d తీటా లిమిట్స్ లభిస్తాయి ఏ పై బై 4 నుండి పై బై 2 మనం ఈ పవర్ ని ఇక్కడ సరళీకృతం చేయాలి కాబట్టి మనం 2 కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మరియు 2 కాస్ స్క్వేర్ తీటాలను రాసాము మనం కన్వర్ట్ చేయవచ్చు ఈ 2 తీటా రూపం కాబట్టి ఈ 2 కాస్ స్క్వేర్ తీటా 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ తీటా ఈ రిలేషన్ ద్వారా అది 2 తీటా కాదు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 కాబట్టి ఈ రిలేషన్ తో మనం 2 తీటా కోణంగా కన్వర్ట్ చేశాము ఆపై ఇది మళ్ళీ మనం ఇప్పుడు ఉండాలి మరింత సరళీకృతం చేయండి కాబట్టి ఇప్పుడు ఒక ప్లస్ ఈ కాస్ స్క్వేర్ 2 తీటా మొత్తం స్క్వేర్ 2 రెట్లు ప్రొడక్ట్ కాబట్టి 2 సార్లు కాస్ 2 తీటా కాబట్టి మళ్ళీ ఈ స్క్వేర్ టర్మ్ వచ్చింది కానీ మళ్ళీ మనం రెట్టింపు కోణంగా కన్వర్ట్ చేయవచ్చు కాబట్టి ఇది ఈ కాస్ స్క్వేర్ 2 తీటా సగం మరియు 1 ప్లస్ కాస్ 4 తీటా అవుతుంది ఇప్పుడు మనకు ఇక్కడ ప్రతిదీ ఉంది కాబట్టి 1 మరి ఈ మూడింటిని 2 ద్వారా ఇంటిగ్రేట్ చేస్తాం కనుక ఇది కాన్స్టెంట్ టర్మ్స్ గా ఉంటుంది అప్పుడు మనకు కాస్ 4 తీటా ఉంటుంది ఆపై ఇక్కడ మనకు 2 తీటా ఉన్నాయి అవి సైన్ 2 తీటా మరియు కాస్ గా వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా సైన్ 4 తీటా ఉంటుంది ఆపై మనం అక్కడ పరిమితులు పెట్టాలి చివరకు మనకు లభిస్తుంది దీనిపై మైనస్ 8 మరియు 3 ద్వారా సరళీకరణ ఈ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ పై ఈ ఇంటిగ్రల్ ను మనం ఎక్కడ మూల్యాంకనం చేయాలనుకుంటున్న చివరి ఉదాహరణ ఈ స్క్వేర్ రూట్స్ ది x dy పోలార్ కోఆర్డినేట్లకు మార్చడం ద్వారా మరియు ఈ r ప్రాంతం xy ప్లేన్ లో సర్కిల్స్ ద్వారా బౌండెడ్ కాబట్టి ఇక్కడ x² ప్లస్ y స్క్వేర్ 4కు సమానం మరియు x² ప్లస్ y స్క్వేర్ 9కి సమానం కాబట్టి మనకు ఈ 2 వ్యాసార్థంతో 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి x² ప్లస్ y స్క్వేర్ 4కు సమానం కాబట్టి వ్యాసార్థం 2 మరియు ఇది 3 మరియు మనం కోరుకుంటున్నాం
ఈ ఇవ్వబడిన ప్రాంతాన్ని ఇక్కడ మరోసారి అంచనా వేయండి. ఈ సందర్భంలో పోలార్ కోఆర్డినేట్కు మార్చడం మనకు సహాయపడుతుంది, ఎందుకంటే ఇంటిగ్రాండ్ మరియు ఇక్కడ ఈ రెండు సర్కిల్స్ ద్వారా బౌండెడ్ కారణంగా మరియు పోలార్ కోఆర్డినేట్ను మార్చడం ద్వారా ఇది పోలార్ కోఆర్డినేట్ను మార్చడం ద్వారా ఇప్పుడు చాలా సులభం. x ను r cos కు సమానం కాబట్టి y r sin θ z కి సమానం అవుతుంది. ఆపై ఈ ఇంటిగ్రల్ 2 పైకి 0 అవుతుంది. మొత్తం సర్కిల్ మరి r కోసం ఇక్కడ లిమిట్స్ 2 నుండి 3 వరకు ఉంటాయి. కాబట్టి r ఎల్లప్పుడూ డొమైన్లోకి ప్రవేశించినప్పుడు డొమైన్కు వెళుతుంది. r 2కు సమానంగా ఉన్నప్పుడు మరియు r 3కి సమానంగా ఉన్నప్పుడు డొమైన్ను విడిచిపెట్టినప్పుడు మనకు r కోసం పరిమితులు ఉన్నాయి. మనకు తీటా కోసం ఉంది మరియు ఇప్పుడు మనం సులభంగా చేయవచ్చు. కంప్యూట్ 0 నుండి 2π వరకు ఇక్కడ r³ తద్వారా మనకు r³ 3 మరియు 2 3 వస్తుంది. ఈ పరిమితులను మనం దీనిని సరళీకృతం చేయగలము మరియు ఈ ఇంటిగ్రల్ వాల్యూగా 38 నుండి 3πకి పొందుతాం. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నది వేరియబుల్స్ యొక్క మార్పు డబుల్ ఇంటిగ్రల్ మూల్యాంకనం యొక్క మరొక ముఖ్యమైన అంశం మరియు పోలార్ కోఆర్డినేట్కు మార్చడం ఒక నిర్దిష్ట కేసు కానీ మనం మరొకటి చూశాం. రెండు వేర్వేరు వేరియబుల్స్ను ప్రత్యామ్నాయంగా ఉంచడం ద్వారా ఇంటిగ్రల్ డొమైన్ను సులభతరం చేస్తుంది మరియు ఇంటిగ్రల్ సులభమైనది. కాబట్టి ఈ లెక్చర్స్ సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి. ధన్యవాదాలు.